ఐయుఐకి మన ప్రధాన అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి? ఫస్ట్ ఐయుఐ అనేది పిల్లలు లేని వాళ్ళకి చేసే ట్రీట్మెంట్లో ఐయుఐ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్, బేసిక్ సింపుల్ ప్రొసీజర్ ట్రీట్మెంట్. ఐయుఐ గురించి అర్థం అవ్వాలంటే ఫస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని తెలిస్తే మనం ఐయుఐలో ఏం చేస్తాం అనేది పేషెంట్స్కి అర్థమయ్యడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇది గర్భాశయము, ఇవి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవి రెండు అండాశయాలు. వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు వీర్యకణాలు అనేవి ఈ వెజనాలో చేరుతాయి. ఇందులో చేరిన వీర్యకణాల్లో బాగా కదిలేవి, మొటిలిటీ, మార్ఫాలజీ, క్వాలిటీ బాగున్నవి ఇవంతా గర్భాశయం లోపల నుంచి కదిలి వచ్చి ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్కి వచ్చి చేరుతాయి. అలాగే ఆడవారిలో రిలీజ్ అయిన అండం కూడా తిరిగి ఫాలోపియన్ ట్యూబ్లోకి వచ్చి చేరుతుంది అనమాట. అంటే ఎగ్ స్పర్మ్ రెండు ట్యూబ్లోకి చేరుతాయి. రెండు చేరి ఇక్కడ బేబీ తయారవుతుంది. తయారైన బేబీ తిరిగి వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది అనమాట. అతుక్కుంటే అది న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ. మనం ఐయుఐలో ఏం చేస్తాము అంటే ఐయుఐలో తీసుకున్న సెమెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అందులో జల్లెడబట్టడం అంటారు అనమాట. అంటే బాగలేని కణాలన్నింటినీ తొలగించి బాగుండేవి, కదలిక బాగుండేవి తీసుకొని కాన్సన్ట్రేట్ చేసుకొని దానికి బాగా కదలడానికి కొన్ని మీడియాస్ యాడ్ చేస్తాం. అలా యాడ్ చేయడం వల్ల మొటిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కదలిక ఇంప్రూవ్ అవుతుంది. ఆ కణాలని కాన్సన్ట్రేట్ చేసి గర్భాశయంలో ఉంచుతాం. ఎందుకు అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న అండంకి దగ్గరలో నెంబర్ ఆఫ్ స్పమ్స్, ఎక్కువ స్పమ్స్ అండంని రీచ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దానికోసమని మనం ఇట్లా ప్రాసెస్ చేస్తాం. ఓకే.